వెల్కమ్ టు యువర్ టీవీ. కాంగ్రెస్ పార్టీకి అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ కంటిలో నలుసులా తయారయ్యారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కొన్ని సీక్రెట్స్ ను బయటకు తెచ్చారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాజీ సీఎం కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గొగోయ్కి గౌరవ్ గొగోయ్ అనే కుమారుడున్నాడు. ఇతను రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అందుకే గౌరవ్ గొగోయ్కి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అంటే పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే ఆ తర్వాతి స్థానంలో గౌరవ్ గొగోయ్ ఉంటాడు. గౌరవ్ గొగోయ్కి రాజకీయాల్లో అవకాశవాద అనే పేరుంది. ఇతనికి మన దేశ ఆచార సంప్రదాయాల గురించి కానీ మన దేశ సంస్కృతి గురించి కానీ ఏమీ తెలియదు. ఓ రకంగా చెప్పాలంటే గౌరవ్ గొగోయ్ కంటే మన రాహుల్ గాంధీయే బెటర్ అన్నమాట. అలాంటి గౌరవ్ గొగోయ్ అమెరికా డీప్ స్టేట్, పాకిస్తాన్ గూఢచారులతో ప్రత్యక్ష సంబంధాలున్న ఓ బ్రిటిష్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. గొగోయ్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ సంబంధాలను కొనసాగిస్తోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ విషయం ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఒక స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేస్తుంది. దీంతో గౌరవ్ గొగోయ్కి సంబంధించిన ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. అయితే గొగోయ్ పూర్తి వివరాలు బయటకొస్తే అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి భారీ వ్యతిరేకత తప్పదని గ్రహించిన రాహుల్ గాంధీ మొన్న హేమంతను అరెస్టు చేస్తామని కామెంట్స్ చేశారు. ఇలా ఓవైపు రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ముస్లింల ఓటు శాతం 35కు చేరింది. ఇందులో ఏ ఓటు కూడా బీజేపీకి పడే అవకాశం లేదు. ఇక హిందువుల విషయానికి వస్తే కులాలు, వర్గాలు అంటూ కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు. కమలానికే పట్టం కట్టాలని అనుకుంటున్నా వారిని ప్రలోభ పెట్టాలని ఇతర పార్టీలు చూస్తున్నాయి. అయితే హిందువుల్లో 12% మంది, ఇందులో 8% మంది అటు ఇటుగా ఉన్నారు. ఈ గిరిజనుల జనాభా మొత్తం 30 లక్షల వరకు ఉంటుంది. వీరిని బీజేపీ వైపుకు తీసుకురావడానికి సీఎం హేమంత ఓ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. దృష్టి రాజ్ కోవా ఇతను ఏం చెప్తే అది వినేందుకు గిరిజనులు సిద్ధంగా ఉంటారు. దృష్టి రాజ్ కోవా 2020 వరకు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ అంటే వోల్ఫా హైకమాండర్గా పనిచేశాడు. ఇతను చాలా తెలివి కలిగిన వ్యక్తి. వోల్ఫా ఉగ్రవాద గ్రూప్ నుంచి దృష్టిరాజ్ కోవాను బయటకు తీసుకురావడంలో హేమంత శర్మ చక్రం తిప్పారు. దృష్టిరాజ్ కోవా ప్రస్తుతం సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ గిరిజనులకు అండగా ఉంటున్నాడు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ ఉండనుంది. వాటిలో గిరిజనులు ఓట్లు కీలకంగా మారుతున్నాయి. అందుకే దృష్టిరాజ్ కోవాను ఒప్పించి ఈ నెల 20న బీజేపీలో చేర్చుకున్నారు. ఈ సంఘటనను అస్సాం గిరిజనులంతా కూడా ఓ పండుగలా జరుపుకున్నారు. అంటే ఈసారి ఈ 8% ఓట్లు కూడా బీజేపీకే పడబోతున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో కూడా అస్సాం గడ్డపై కాషాయ జెండా ఎగరబోతోంది.